ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. ఒక చిన్న అద్భుతం చెప్పటం మర్చిపోయానండి. ఇది చెప్పేశాక గుర్తుకొచ్చింది. అందుకని మళ్ళీ చెప్తున్నాను నేను. ఇది చాలా చాలా అద్భుతమైందండి. మా అమ్మగారు మంచంలో ఉన్నప్పుడు ఆవిడ లేవలేని స్థితిలో అలా పడుకుంటం వల్ల ఏమో ఆ చెయ్యి చంకలో గడ్డ కట్టేసిందండి పాపం బాగా. చంకలో గడ్డ లేచిందండి. ఆ గడ్డ చూపించటానికని చెప్పి బందర్ రోడ్ అండి. బెంచ్ సర్కిల్ దగ్గర ఎక్కడో కోట రాజారావు గారని అప్పట్లో భార్యాభర్తలిద్దరూ డాక్టర్లేనండి. ఇప్పుడు లేరు వాళ్ళు. కాలం చేసినట్టున్నారు. అప్పటికే వాళ్ళు చాలా పెద్దవాళ్ళండి. మా అమ్మగారికి బీపీ వచ్చేసేదండి. అది ఆ గడ్డ సంకలో గడ్డ ఆపరేషన్ చేయాలన్నారు. మాకు నేనైతేనే కొంచెం జాలిగుండే అది అమ్మని చక్కగా చూసుకుంటాను. మా అమ్మగారి దగ్గరుండేదాన్ని అని చెప్పాను మీకు కొన్ని సంవత్సరాల పాటు. అప్పుడు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడని ఆపరేషన్‌కి తీసుకెళ్ళినప్పుడల్లా బీపీ పెరిగిపోయేదండి మా అమ్మకి. మళ్ళీ తీసుకొచ్చేసి పడుకోబెట్టేసేవాళ్ళు. ఇట్లా 3 నెలలు ఆవిడ ఆ హాస్పిటల్‌లో ఉందండి. వాళ్ళు తగ్గింది, కంట్రోల్ అయింది, ఈవిడకి బీపీ లేదు అనుకున్నప్పుడు ఆ గడ్డ ఆపరేషన్ చేయటానికని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ పడుకోబెట్టి అన్నీ రెడీ చేసేసరికి మా అమ్మగారు భయపడిపోయేది. బాగా బీపీ పెరిగిపోయేది. ఇంత బీపీ ఉంటే చేయకూడదని మళ్ళీ వెనక్కి తిప్పి పంపించేవాళ్ళండి. ఇలా 3 నెలలు హాస్పిటల్‌లో మా అమ్మగారి దగ్గర నేను తోడున్నానండి. వారానికొకసారి ఇంటికొస్తూ, మళ్ళీ వెళ్తూ ఆవిడ దగ్గర అలా 3 నెలలున్నాను. స్వామివారికి ఎన్నో దండాలు పెట్టేదాన్నండి. స్వామి నేను ఇల్లు వదిలి వచ్చాను. ఈవిడకి తోడు తీసుకెళ్ళను, వెనక్కి తిరిగి రాను, తీసుకెళ్ళను. బీపీ పెరిగి మళ్ళీ ఆపరేషను, మళ్ళీ వాయిదా పడటం ఇలా అవుతోందయ్యా! అసలు ఏం చేస్తే ఈవిడకి సరే సెట్ అయ్యి ఆపరేషన్ అవుతుంది. నేనెప్పుడు ఇంటికెళ్తాను? 3 నెలలయిపోయిందని చాలా ఆర్తితో చెప్పుకుని, కంట నీరు పెట్టుకుని ఏడుస్తుండంగా డాక్టర్ గారు కోట రాజారావు గారండి పేపర్ తీసుకొచ్చి ఆయన, "అమ్మా! ఎప్పుడు ఖాళీగా కూర్చుంటావు. ఏం తోస్తుందమ్మా నీకు? ఈ పేపర్ చదువుకో" అని చెప్పి ఆయన పేపర్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళండి. నేను అప్పుడు మంచి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉండేదాన్ని మా అమ్మకి అవ్వటం లేదని. ఆ పేపర్ ఎందుకో ఆ పేపర్ తీశాను. ఆయన ఇచ్చారు గదా అని. అందులో ఉందండి రామరక్షా స్తోత్రం గురించి రాశారండి దాంట్లో. ఏమని రాశారంటే, ఎవరైతే ఈ రామరక్షా స్తోత్రాన్ని రోజు 11 సార్లు చప్పున గాని, 21 సార్లు చప్పున గాని, దీన్ని రోజుకి 11 సార్లు చప్పున 11 రోజులు, 21 సార్లు చప్పున 21 రోజు, ఇలా ఈ రామరక్షా స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళు ఏదనుకుంటే అదయిపోతుంది. అనారోగ్యాలు గానీ, ఏదైనా సరే ఏది కావాలంటే అది జరుగుతుందని జెప్పి ఆ పేపర్‌లో రామరక్షా స్తోత్రం గురించి రాశారండి. నిజంగా నా వెంకటేశ్వర తండ్రి అందించాడేమో నాకు ఆ రాముడి రూపంలో అని నేను చాలా చాలా ఆనందపడి ఆ పేపర్ ఇచ్చిన ఆ క్షణం నుంచినే మా అమ్మగారికి బీపీ అది రాకుండా ఆ గడ్డ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి తండ్రి. నేను ఈ క్షణం నుంచి 11 సార్లు చొప్పున చదువుతాను అని రోజుకి 11 సార్లు చొప్పున రామరక్షా స్తోత్రం హాస్పిటల్‌లోనే చదువుకునేదాన్నండి. అక్కడే నీళ్లు పోసుకోవటం, స్నానం చేయటం, ఆ మహానుభావుడి రామరక్షా స్తోత్రం చేసుకోవటం. ఇలా చేసిన తర్వాత 4, 5 రోజులు అవ్వంగానే ఆవిడని తీసుకెళ్ళటం. ఇంకా ఆవిడకి బీపీ ఇది రాకుండా కంట్రోల్‌లో ఉండటం. ఆపరేషను సక్సెస్ అయిందండి. ఎంత అద్భుతం జరిగిందోనండి అసలు నిజంగాను. ఆ స్వామివారి దయ అండి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. వస్తున్నాడొస్తున్నాడదిగో వెంకయ్య పువ్వుల పల్లకిలో, లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో. వస్తున్నాడొస్తున్నాడదిగో వెంకయ్య పువ్వుల పల్లకిలో, లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో. జయ జయధ్వానాలతోటి మంగళవాద్యాలతోటి
పువ్వుల పల్లకిలోన మెరిసేటి వెంకయ్య స్వామి, మహిమలెన్నో ఉన్నట్టి గొల్గమూడి వెంకయ్య వేడుక చూడరయ్యో. వస్తున్నాడదిగో వెంకయ్య పువ్వుల పల్లకిలో, లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో. దీపాల కాంతుల్లోన దివ్యంగా వెలుగుతూ స్వామి, పల్లకి సేవల్లోన మెరిసేను వెంకయ్య స్వామి, కొలిచేటి భక్తుల కోర్కెలు తీర్చేటి కొండంత దేవుడయ్యో. వస్తున్నాడదిగో వెంకయ్య పువ్వుల పల్లకిలో, లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో. అవతార పురుషుని కంట హారతులే ఇచ్చురంట, వెండి దండం మోసుకుంటూ గుడి చుట్టూ తిరిగేరంట. ఓం నారాయణ ఆది నారాయణ అంటూ తిరిగేరయ్యో. వస్తున్నాడదిగో వెంకయ్య పువ్వుల పల్లకిలో, లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో. శనివారం రోజుల్లోన పల్లకి సేవలు ఎంతో, కన్నుల పండుగలంట కలియుగ వైకుంఠలోన, కరుణగల్ల వెంకయ్య కనికరించి భక్తుల చల్లగా చూచునయో. వస్తున్నాడదిగో వెంకయ్య పువ్వుల పల్లకిలో, లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో. జయ జయ ధ్వానాలతోటి మంగళ వాద్యాలతోటి పువ్వుల పల్లకిలోన మెరిసేటి వెంకయ్య స్వామి, మహిమలెన్నో ఉన్నట్టి గొల్గమూడి వెంకయ్య వేడుక చూడరయ్యో. వస్తున్నాడదిగో వెంకయ్య పువ్వుల పల్లకిలో, లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో. లక్షల భక్తులు వేడగ వెంకయ్య దీవెనలిచ్చునయో.